బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం పొత్తు పొడుపులకు వెళ్లైంది. టీడీపీ అధినేత చంద్రబాబు కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ చేరుకోవడం జరిగింది. పార్టీ నేతలు ఆయనకు అక్కడ స్వాగతం పలికారు. ఈ రోజు రాత్రికి రేపు బీజేపీ పెద్దలతో సమావేశమై పొత్తులపై చర్చించబోతున్నారు చంద్రబాబు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చంద్రబాబు సమావేశమవుతారని ఇప్పటికే సమాచారం. 10 అసెంబ్లీ స్థానాలు, 7 లోక్సభ సీట్లను ఆశిస్తోంది బీజేపీ. అరకు, విశాఖపట్నం, రాజమండ్రి, నరసాపురం, ఒంగోలు, రాజంపేట, తిరుపతి ఎంపీ స్థానాలపై కన్నేశారు ఢిల్లీ పెద్దలు. బీజేపీ, జనసేన పార్టీలు రెండింటికి 30 అసెంబ్లీ స్థానాలు, 5 లేదా 6 ఎంపీ సీట్లు కేటాయిస్తారనే ప్రచారమైతే ప్రస్తుతం జోరుగా జరుగుతోంది. చంద్రబాబు తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ చేరుకున్నారు. పార్టీ నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారక్కడ. ఈ రోజు రాత్రికి అలాగే రేపు కూడా బీజేపీ పెద్దలతో ఆయన సమావేశం కాబోతున్నారు. పొత్తులపై చర్చించబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ లోకి అందుబాటులోకి వస్తున్నారు. రాజు, ఈ రోజు రాత్రికి ఎవరెవరిని కలవబోతున్నారు, అలాగే రేపు కూడా కొన్ని మీటింగ్స్ ఉన్నాయి. చంద్రబాబు ఎవరెవరిని మీట్ కాబోతున్నారు? ఎస్ నెలని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి దేశ రాజధానిలో కీలక సమావేశాలు ఈరోజు రాత్రి రేపు కూడా జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఢిల్లీకి చేరుకున్నారు. ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు చంద్రబాబుకు ఇప్పటికే స్వాగతం పలికారు. ఆయన మరికొద్ది సేపట్లో ప్రస్తుతం మనం ఉన్నటువంటి గల్లా జయదేవ్, ఎంపీ గల్లా జయదేవ్ నివాసానికి చేరుకుంటారు. అయితే ప్రధానంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో రానున్నటువంటి ఎన్నికల్లో ఏ విధంగా కలిసి వెళ్ళాలనే దాని మీదనే చర్చలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఎన్డీఏలో ఉన్నటువంటి చంద్రబాబు ఆ తర్వాత బయటికి వచ్చారు. సో ఈ మధ్య కాలంలో ఎన్డీఏలోకి టీడీపీ రాబోతుందని చెప్పారు, కానీ ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో చర్చలు జరగలేదు. సో దానికి అనుగుణంగానే ఈరోజు జరిగేటటువంటి అంటే అమిత్ షాతో రాత్రి 8 గంటలకు కానీ లేదంటే 9:30కు కానీ మీటింగ్ ఉంటుందని చెప్పి ఇప్పటికే అటు బీజేపీ, టీడీపీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. సో ఈ సమావేశంలో ఎన్డీఏలోకి టీడీపీ రావడంతో పాటు జనసేన అంటే ఈ 3 పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేయాలి, పోటీ చేస్తే ఎవరెవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాల్సి ఉంటుంది అనే అంశాలపైన కూడా కీలకంగా చర్చ జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన ఒక అవగాహనతో ఉన్నాయి. అదే సమయంలో బీజేపీ మాత్రం స్పష్టంగా చెప్తుంది జనసేన మాతో పొత్తుతోనే ఉంది, ఎన్డీఏలోనే జనసేన ఉందన్నారు. కానీ టీడీపీ విషయంలో ఇప్పటి వరకు బీజేపీ ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయలేదు. సో అదే విషయం పైన ఈరోజు జరిగేటటువంటి సమావేశంలో కీలకంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ సందర్భంగా అంటే ఏదైతే అమిత్ షాతో సంప్రదింపులు ఉంటాయి, ఆ తర్వాత పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కూడా సమావేశం ఉంటుందని చెప్పి పార్టీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ప్రధానంగా బీజేపీకి కావాల్సింది ఎంపీ స్థానాలు, అంటే ఎమ్మెల్యేల స్థానాల కంటే ఎంపీ స్థానాలు కావాలి. రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లతో ఈసారి గెలవాలని చెప్పి మోడీ ప్రభుత్వం పక్కా ప్లాన్ చేస్తుంది. సో దానికి అనుగుణంగానే బీజేపీ స్కెచ్ కూడా వేస్తుంది. సో అందులో భాగంగానే ఇప్పుడు కొంత టీడీపీతో పాటు ఇతర రాష్ట్రాల్లో సైతం కొన్ని పార్టీలు ఎన్డీఏలో చేరే అవకాశం కనిపిస్తుంది. సో దానికి అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, టీడీపీ, జనసేన ఈ 3 పార్టీలు కలిసి వెళ్తే ఏ విధంగా ప్రచారాలు చేయాలి, ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి, అదే సమయంలో సీట్ల సర్దుబాటు కూడా ఎలా చేసుకోవాలనే దాని మీద కీలక చర్చలు అయితే సాగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. నళిని. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.